నా పేరు అనంతుల మల్లయ్య, చిన్నేముల గ్రామం, మండలం మధ్యరాల, జిల్లా సూర్యాపేట. అది మన ఎమ్మెల్యే తుంగతుర్తి నియోజకవర్గం మందుల స్వామిల్ గారు, మాకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. 2009 నుండి కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి రాజకీయం మొదలుపెట్టిందండి. ఫస్ట్ వార్డు మెంబర్గా చేసిన, కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన 2009. ఆ తర్వాత స్కూల్ చైర్మన్ చేసిన, మళ్ళీ మన ఉప సర్పంచ్ చేసిన, కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా, బీసీ అయితే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా. చాలా బాగా చేసినామండి. ప్రజలకు అనుకున్నది మొత్తం చేసిన. చిన్నెల గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు ఏ ఆపద వచ్చినా అన్ని అవసరాలకు మేము ఆదుకున్నాం. గాదర్ కిషోర్ గారు వాస్తవానికి అనుకున్న పనులు చేయలేదు. అన్నీ మోసపూరితమైన మాటలు చెప్పి అనుకున్న పనులు చేయకపోవడం వల్ల ఆయనకు ఓట్లు వేయక ఓడిపోయాడు. సర్పంచ్ మంచిగానే పని చేసిండండి. సర్పంచ్ పేరు సూర్యారపు గౌతమి. పనులు మంచిగా చేసిరండి. మాకు సహకరించడం అంటే అంతగానో మాకేం పెద్దగా సహకరించలేదు. ఇక ఉంటుంది పొక్కడ పోయినట్టు ఒక్కడే వాళ్ళే మాకు చెప్పినకుండా ఆయన చేసేది. మేము చెప్పిన పనులు వార్డు మెంబర్లు, మేము కొంతమంది ఈ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు ఏం చెప్పినా కానీ సహకరించబోయేది. చెక్ పవర్ విషయంలో ఆయన ఏం చేసేదంటే, వాళ్ళు పనులు చేయకుండా కానీ చేసినట్టు ఎంపీలు చేసుకొచ్చి ఇచ్చేది. మేము సైన్ పెట్టకపోయేది. ఆ గొడవ వల్ల మాకు ఎమ్మెల్యే గారు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్ ఉంది కాబట్టి వాళ్ళకు అన్నదండలు అన్నీ వాళ్ళకు ఉండి వాళ్ళ శిష్టాసారంగా చేసేది. వాళ్ళు పనులు చేయకుండా చిక్కులు డ్రా చేసుడు, చేసినామని చెప్పి సంతకం పెట్టమని చెప్పి, నేను పని చేయకుండా నీకు ఎట్లా సంతకం పెట్టాలా, మేము అంత అడవులుగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసేది ఏంది నువ్వు అని చెప్పి మాటలు వచ్చి గొడవలు అయ్యి అట్లా ఎమ్మెల్యే వాళ్ళకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళకు సహకరించడం వల్ల చెక్ పవర్ తీసేసేది. చెక్ పవర్ ఇదేనండి, మోసపూరిత పనులు చేసేది వాళ్ళు. సర్పంచ్ అమ్మ పని చేయకుండా పని చేసి చేసినావు, ఇక్కడ ఈ పని చేసినావు, అక్కడ ఆ పని చేసినావు అని చెప్పి వాళ్ళు పనులు చేయకుండా కానీ వాళ్ళు ఎంపీలు చేసుకొచ్చి సంతకాలు పెట్టవా, చెక్ మీద సంతకాలు పెట్టవా అని చెప్పి బెదిరింపుడు. నువ్వు సంతకం పెట్టకపోతే నేను ఉప సర్పంచ్ అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేస్తాం, చెక్ పవర్ చేస్తాం అని చెప్పి బెదిరించుడు. నేను పెట్టినా అనడం, ఆ విధంగా గొడవ అయ్యేది. వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ ఆఫీస్కి పోయి కూడా పెట్టిరు. పెడితే నేను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నప్పటికీ నేను ఉప సర్పంచ్ ఉన్నాక చెక్ పవర్ ఎక్కడ పోయింది అనుకో నేను తెచ్చుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే కాడికి పోయి చెక్ పవర్ తీపిచ్చారు. గాదర్ కిషోర్ నుంచి బేరింపు కాలు ఏం రాలే కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎమ్మెల్యే కదా, మేము ఊళ్ళో ఉన్న లీడర్లు అవుతుంది, ఆయనకున్న బీఆర్ఎస్ లీడర్లు అవుతుంది, సర్పంచ్ అమ్మ అవుతుంది, వీళ్ళంతా ఒకటై మమ్మల్ని బెదిరించి పనులు చేయకుండా చేసినామని చెప్పి నువ్వు సంతకం పెట్టవని చెప్పి బలవంతంగా వేస్తే నేను పెట్టినా అని చెప్పి అంటే ఆ ఎమ్మెల్యే గారి కాడికి పోయి నేను అనుకున్నట్టు ఉప సర్పంచ్ మాకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ సైడ్ ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గాదర్ కిషోర్ మీకు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు పోసినాం. మన ఊర్లలో పాత ఇండ్లు ఏమైనా ఉన్నా కానీ తీపియడం, మొరస పోపియడం, పాత బాగులున్న బూడిపియడం, పెన్షన్లు పెట్టియడం, కొత్త పెన్షన్లు ఇచ్చినాం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం మేము ప్రతిదానికి. 6 గ్యారెంటీలు మేము పూర్తి చేసినాం కదండి. 6 గ్యారెంటీలు మేము ఇప్పుడు అనుకున్నది 6 గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పినాం. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఇస్తామని చెప్పి అభయం ఇచ్చినాం. ఇందిరమ్మ కమిటీలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ చేసినాం. బస్సు సౌకర్యం, ఫ్రీ బస్సు, కరెంటు బిల్లు ఫ్రీ. ఇవన్నీ మేము ప్రజలకు అందుబాటులో మంచి అనుకుని అని చేస్తూనే ఉంటున్నాం కదా. జనం కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలన నిర్వహించడండి. ప్రజాపాలన వల్ల దరఖాస్తులు పింఛన్లు లేదని చెప్పి రాయడం, ఇల్లు లేనిలోకి ఇల్లు లేదని చెప్పి రాయడం, రైతు రుణమాఫీ కోసం రుణమాఫీ కావాలని చెప్పి రాయడం, ప్రతి ఒక్క వాళ్ళకి ఎవరెవరికైతే కోరికలు ఉన్నాయో అవి రాసేది. మళ్ళీ అనుమానం వాళ్ళకు గవర్నమెంట్కు అనుమానం ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా ప్రజాపాలన నిర్వహించవచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్సు కడుతూనే ఉంటారు. ఇప్పుడు పెన్షన్లకి, రైతు రుణమాఫీకి, గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు ఇంతకుముందు 10 నెల ఆఖరిలో వచ్చేది, ఇప్పుడు ఫస్ట్లు ఇస్తారు. ఇప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు
2వ తారీఖు 1st తారీఖు ఇస్తారు జీతాలు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ ఇప్పుడు మంచిగా పడుతున్నాయి జీతాలు. అంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళు. గవర్నమెంట్ అమలు అయినాయండి, అమలు అయినాయి. రుణమాఫీ అయింది, 2 లక్షల వరకు మొత్తం రుణమాఫీ అయిపోయింది, అందరికీ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సు, కరెంటు, ఫ్రీ కరెంటు. వచ్చే నెల రైతు బంధు కూడా వేస్తూనే ఉంటారు. వచ్చే నెల పడతాయి రైతు బంధు అని అనుకుని అని చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు బాగా చేయడం వల్ల ఆ నెలకు ఒక 70 లక్షల కోట్లు కట్టడం జరుగుతుంది. బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర. ఈ ఏడాది ఇచ్చిస్తారండి. ఇప్పుడు గత ప్రభుత్వం చీరలు ఇచ్చిర్రు, ఆ చీరలు ఇస్తే బంకిరాని చీరలు అయ్యి ఏమిటి కానీ ఇచ్చినా ఈయన కింద లెక్క అవి. ఆ చీరలు వేస్ట్ చీరలు అయ్యి. 500 రూపాయలు ఇస్తా అని చెప్పలే కదండి. గవర్నమెంట్ బడ్జెట్ లేక ఆగిపోయింది. ఇస్తా అని చెప్పింది కానీ బడ్జెట్ లేక ఆగిపోయింది. సమస్యలు మేము అన్నీ పూర్తి చేస్తూనే ఉన్నాం. సమస్యలు ఏమున్నాయి అంటే ఏమి లేవు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టిస్తాను, ఇల్లు వస్తాయి. పెన్షన్ లేని పెన్షన్లు. ఇక ప్రజలకు కావాల్సిన అదే కదా. కులగాన చేస్తే బీసీ అయితే బీసీలకు ఎక్కువ, ఎస్సీలకు రెడ్లకు వాళ్ళే వస్తున్నాయి. కులగాన చేస్తే బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ. ఎక్కడ కులం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ రావాలని చెప్పి కులగాన చేస్తారు. వచ్చే ఎలక్షన్లో సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నా. ప్రజల కోసం, ప్రజలకు ఏ కష్టంలో తీర్చడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల కోరికలు నెరవేర్చడానికి, ప్రజలకు అండదండగా ఎప్పుడైనా నేను ఉంటానని మాటిస్తాను. ఉప సర్పంచ్గా నేను మంచి పనులు చేసిందండి. ప్రజలకు అన్నిటికీ అండదండలు, అన్నీ ఆదుకున్నా. పెన్షన్ ఇప్పించినాం. వాళ్ళకు ప్రతి ఒక్క దానికి ఏ కష్టం ఉన్నా ప్రతి ఒక్క దానికి ఆదుకున్నాం. ఊరుని బాగు చేయాలని ఉందండి మాకు. ఊరిని అభివృద్ధి కార్యక్రమాలు ఏ వచ్చినా అభివృద్ధి చేయాలని ఉంది. ప్రతి ఒక్కటి ఏదైనా సరే ప్రజలను ఆదుకోవాలని, ప్రజలు మంచి ఉండాలని. మీ ప్రజలకు మీకు ఏ ఉన్నా నేను చూసుకుంటా. మీకు ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా మీ ఊరిని అభివృద్ధి చేయడానికే ప్రతి ఒక్క దానికి. ఊళ్ళో ఇప్పుడు ఏదున్నా ఏ పనులున్నా ప్రతి ఒక్క పనికి నేను మంచి చేస్తా అని చెప్పి ఓటేరు. మీకు ఏ కష్టాలు ఉన్నాయి, నిష్ఠూరం ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పి. ప్రజలకు నా మీద మంచి గౌరవం ఉందండి. నేను మంచి పనులు చేసిన. నేను ఒక్కడే కాదండి చేసింది. నేను ఫస్ట్ వార్డ్ మెంబర్ చేసిన, ఆ తర్వాత విద్యాకామ చైర్మన్ చేసిన, ఆ తర్వాత సింగిల్ విండో డైరెక్టర్ చేసిన, మొన్న ఉప సర్పంచ్ చేసిన. నేను ప్రజలకు ప్రతి ఒక్క మనిషికి చిన్నపిల్ల కానీ అందరితో నేను మంచిగా ఉంటా. అందరినీ 10 మందిలో నేను కలుపుకొని పోతున్నా. నన్ను కూడా వాళ్ళు కలుపుకోపోతారు. అందరు కలిసి అందరితో బాగుంటాయి కాబట్టి నేను సర్పంచ్గా ఉండి ప్రజలను కాపాడుకోవాలని చెప్పి, ఊరు కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. నేను గెలుస్తాను ఉంది నాకు. కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ గెలుస్తాను నమ్మకం ఉందండి. చిన్నమల గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా నేను కష్టాలు ఏది ఉన్నా ప్రతి ఒక్కరు నేను అందరినీ ఆదుకుంటానని చెప్తాను.